ఈరోజు ధూళిపేటలో గణేషులు అయితే చూద్దాం. చలో చలో ఇలా మీకు ధూళిపేట గణేషులు అయితే చూపిస్తా. బండి ఎక్కేసి నీనా అనుకుంటా ధూళిపేటకి అయితే వచ్చేసినాం. ఈ గల్లి అందరికి తెలిసి ఉంటుంది. ప్లాస్టిక్ గణేష్ గల్లి అంటే ఎవరైనా గుర్తుపడతారు. ఇట్లా లోపలికి అయితే వెళ్ళిపోయినాం. ఎంటర్ అవుతుంటేనే ఈ గణేశుడు అయితే కనిపించేస్తాడు. కొంచెం ఇట్లా లెఫ్ట్ కొట్టగానే వెంకటేశ్వర స్వామి థీమ్తో ఉన్న గణేశుడు కనిపిస్తాడు. అట్లా కొంచెం ఇట్లా రైట్ కొట్టగానే ఇంకో వెంకటేశ్వర స్వామి థీమ్తో ఉన్న గణేశుడు కనిపిస్తాడు. ఈ గణేశుడు మాత్రం కిరాక్ అంటే కిరాక్ ఉంది. ముంబై స్టైల్ మూర్తులు కూడా ఉన్నాయి. ఈ గణేశుడు అయితే నాకు కొంచెం డిఫరెంట్గా వెరైటీగా మస్తు అనిపించిండు. ఫ్రంట్ నుంచి చూస్తే ఇట్లా కనిపిస్తాడు గణేశుడు. మస్తు ఉంది నీట్గా. ఇగో ఇది రామ్లాల గణేశుడు. ఈ గణేషుని ఎంత చూసినా చూడబుద్ధి అవుతుంది. అసలు వీళ్ళకి పోబుద్ధి అయితే లేదు. సుందర్ కళాకారులకు అయితే వచ్చేసినాం. ఇందులో 4 lakhs గణేష్ ఉంటుందంట. చూపిస్తా. ఇదిగో ఇదే 4 lakhs గణేష్. చాలా అంటే చాలా పెద్దగా ఉంది. 2 కాళ్ళు సరిపోతలే ఈ గణేషుని చూడనికే, అట్లుండి పెద్ద. ఇవి కొన్ని డిఫరెంట్గా ఉన్నాయి గణేషులు. చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ గణేశుడు తబలా వాయిస్తుండు. ఈ సైడ్ ఒకటి ఈ సైడ్ ఒకటి తబలా వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది ఈ గణేశుడు అయితే. చిన్న షెడ్కి అయితే వచ్చినాం. చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇలా స్టార్టింగ్ ప్రైస్ 20,000 నుంచి ఉన్నాయి. ఈ గణేశుడు అయితే చాలా చాలా నీట్గా ఉంది. వర్క్ చూడొచ్చు. పక్కన ఛత్రపతి శివాజీ మహారాజ్ వచ్చిండు. ఈ గణేశుడు కూడా మస్తు ఉండలే, చిన్నగా డిఫరెంట్ కలర్. ఐస్ చూడండి మొత్తం నిజంగా ఇట్లా చూస్తుండ అన్నట్టుగా అనిపిస్తున్నాయి. ఈ గణేశులు మొత్తం స్టార్టింగ్ వచ్చేసి 20,000 నుంచి 50,000 వరకు ఉన్నాయి. ఈ రోలా ధూళిపేట షెడ్లకు అయితే వచ్చినాం. వర్క్ నడుస్తుంది, పెయింట్ వర్క్. సో లోపలికి వెళ్ళలేకపోయినాం. నెక్స్ట్ నాగోలు అయితే వచ్చినాం. ఇవన్నీ నాగోళ్ళ గణేశులు డిఫరెంట్గా ఉన్నాయి. హనుమంతుడు ఒకడే కనిపించడం చూస్తున్నా. మీద ఉన్నాడు గణేష్. హనుమంతుని తోక మీద నిలబడ్డాడు. ఇవన్నీ సేమ్ ఉన్నాయి. అక్కడి వరకు పెయింట్ వర్క్ నడుస్తుంది. ఇంకా వేరే సైడ్లకు అయితే వచ్చినాం. నాగోళ్ళ ఇలా కూడా బాగున్నాయి గణేషులు. స్పెషల్గా ఈ గణేశుడు మాత్రం చాలా 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 నచ్చింది నాకైతే. మస్తు ఉంది ఎగ్దమ్. చూడు ఈ 2 కళ్ళు సరిపో అసలు. ఇట్లా ముంగడి నుంచి చూస్తుంటే మస్తు అంటే మస్తు అనిపించింది. ఇప్పుడే ఎంత నీట్గా ఉంది, కానీ మొత్తం కలరింగ్ అయితే ఇంకెంత నీట్గా ఉంటుందో గణేశుడు. మస్తు ఉండు. నాకైతే అసలు పోబుద్ది కాలే. ఈ గణేశుడు తీసుకుందాం అనుకున్నాం, కానీ అంత బడ్జెట్ లేకుండా మన కాడ. ఇక్కడ సైడ్కి చూసుకోవచ్చు 2 గొర్రెలు వచ్చినాయి. ఇంతటితో ఎండ్ ఇక. చలో బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్.